ఏంటమ్మా ఎగ్ ఫ్రై ఎలా చేయాలో నువ్వు చెప్తే కానీ మాకు తెలీదా ఏంటి అని అనుకుంటారేమో. ఒకసారి నా స్టైల్ కూడా చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు వేసుకోండి. మా సైడ్ ఆవాలు అంటాం, మీరేమంటారో కమెంట్ చేయండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. కరివేపాకుతో వచ్చిన కష్టాలు అన్నీ ఇన్ని కాదండి. మా కరివేపాకు చెట్టుకు ఉన్నదే 4 రెమ్మలు. నిన్న 2 వాడేసా, ఈరోజు 2 వేసేసా. ఇంకా రేపేం చేయాలో. సర్లే, ఇవన్నీ మామూలే కానీ ఎక్కడ ఆపేసాం? ఉల్లిపాయ ముక్కలు వేసేసాం కదా, దాంతోపాటు పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పగలగొట్టుకున్న కోడిగుడ్లను కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసుకుందాం. కలుపుతూ ఫ్రై చేయండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నాకైతే మాడిపోతుందన్న భయం లేదండి, ఎందుకంటే నేను వాడుతున్న ప్యాన్ అలాంటిది కాబట్టి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ.